దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అంతు చిక్కని వైరస్ పౌల్ట్రీ పరిశ్రమను వణికిస్తోంది. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండడం పౌల్ట్రీ నిర్వాహకుల్ని కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండడం వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. అంతు చిక్కని వైరస్ చాప కింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పౌల్ట్రీ ఫారాల దగ్గర చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఫారంలో రోజుకు సుమారు 10,000 కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. అయితే ఈ కోళ్ల మృతికి కారణం ఏంటన్నది గుర్తించలేకపోతున్నారు యజమానులు. కోళ్ల మృతితో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఇక్కడి నుంచి నిత్యం పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు నిత్యం 40కి పైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమతి అయ్యేవి. అయితే ఆ సంఖ్య ప్రస్తుతం 25కు పడిపోయింది. మరికొన్ని రోజుల పరిస్థితి ఇలాగే ఉంటే ఆ సంఖ్య సింగిల్ డిజిట్ కు పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కోళ్ల మరణాలు ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ యజమానులు. 40 లక్షలకు పైగా కోళ్ల మృతి, సాధారణంగా అనారోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05% లోపు కోళ్లు చనిపోతుంటాయి. 1,00,000 కోళ్లున్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే లెక్కలోకి తీసుకోరు. అయితే ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే గడిచిన 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు చనిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ కోళ్ల మరణాలకు కారణమైన వైరస్ ను గుర్తించి దాని నిర్మూలనకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు. ఉన్న కోళ్లను వచ్చిన ధరకు అమ్ముకుంటున్న రైతులు సాధారణంగా డిసెంబర్, జనవరి నెలల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కోళ్లకు ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. అయితే శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలున్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లుంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఒక్క కోడికి వైరస్ సోకిందంటే చాలు, సాయంత్రానికి ఆ షెడ్డులో ఉన్న వేలాది కోళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో వైరస్ వచ్చి చనిపోతాయేమో అనే భయంతో బతికున్న కోళ్లను వచ్చిన ధరకు అమ్మేసుకుంటున్నారు రైతులు. శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించిన అధికారులు మరోవైపు కోళ్లు అంతు చిక్కని మరణాలకు కారణాలేంటో తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఇప్పటికే శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపామని అధికారులు చెప్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోళ్లకు సోకుతున్న వ్యాధి ఏంటో తెలుస్తుందంటున్నారు. అయితే మరికొన్ని కోళ్లకు వైరస్ సోకకుండా రైతులు చనిపోయిన కోళ్లను బహిరంగ ప్రదేశంలో పడేయకుండా పాతిపెట్టాలని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నట్టుండి మృతి. ఈ మరణాలకు H5N1 అనే వైరస్ కారణం కావచ్చని అనుమానిస్తున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు. 2012, 2020లో కూడా ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది. 4 ఏళ్ల క్రితం ఈ వ్యాధి సోకిన అనేక కోళ్లు మృత్యువాత పడ్డాయి. అప్పుడు కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయం నెలకొంది. వైరస్ సోకి కోళ్లు మరణిస్తున్నాయనే వార్త బయటకు రాగానే అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడు వైరస్ సోకడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా వైరస్ వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ సోకిన కోడికి లక్షణాలు కనిపించవు. ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరుగుతున్నట్టే కనిపించి ఉన్నట్టుండి చనిపోతుంది. అధికారుల సూచనలతో ఇప్పటికే కోళ్లపై వైరస్ ప్రభావం తగ్గేందుకు మందులిస్తున్నారు. ఇక కొల్లేరు ప్రాంతానికి ఈసారి అధిక సంఖ్యలో వలస పక్షులు రావడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైరస్ ప్రభావం కోళ్లపై పడకుండా ఉండేందుకు వాటికి చిన్నప్పటి నుంచే వ్యాక్సిన్లు అందించాలని సూచిస్తున్నారు నిపుణులు. 20 వారాల వయసు వచ్చేసరికి 23 రకాల వ్యాక్సిన్లు. కొద్ది రోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటుకోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చే నాటికి దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతు చిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండడం పౌల్ట్రీ వర్గాల్ని కలవరపరుస్తోంది. ఈ కోళ్ల మరణాలను నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో పౌల్ట్రీ ఫారాల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.